దేవుడు కార్యం చేయకపోతే, దేవుని ఆత్మ రాకపోతే మనము నూతనముగా దేవుని తట్టుకు తిరిగి దేవుని ప్రజలుగా బ్రతకలేము ఈ భూమి మీద. మన మనసుని మనం మార్చుకోలేని శక్తిహీనులముగా అయిపోయాం, బలహీనులుగా అయిపోయాం, దౌర్భాగ్యులముగా అయిపోయాం ఈ భూమి మీద. అప్పుడు దేవుని ఆత్మని పుట్టిస్తానంటున్నాడు, అప్పుడు దేవుని ఆ కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. చెబితే ఏం లేదు అని వదిలేస్తాం కదా అండి మనం కొంతమందిని, మన పిల్లల్ని. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒకడు చెప్తే వింటున్నాడని ఆయన ప్రేమిస్తారు, చెప్తే వింటలేడని ఆయన దూరం చేసేస్తారు, ఆయన లెక్క చేయరు. ఆయనకి ఆస్తి పంచించేటప్పుడు కూడా కొట్టొచ్చినట్టు కనబడేటట్లే తండ్రి పంచిస్తుంటాడు కదా. చెబితే ఇన్నోనికి ఏదైనా అని గట్టిగా మాట్లాడుతుంటాడు ఇంట్లో, లేకపోతే లేదని చెప్తుంటాడు. కానీ మనం వినకున్నా, మన మనసు మనం మార్చుకోకున్నా, మన హృదయం మనం మార్చుకోకున్నా, మన ఆత్మని మనం నశింప చేసుకున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? నూతనమైన ఆత్మని, నూతనమైన కార్యాలని జరిగించడానికి పూనుకున్నాడు. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రిని, కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేతనే పిల్లలోని పాసాన్ని సమీపించినాయా. 2025 మొదటి దినమున తండ్రి, మరి నిన్ను నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృపకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి అనేకమైన విషయాలు నాయన ఈ సందర్భంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరచండి. ఈ సంవత్సరం అంతా ఈ మెసేజ్ మాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు సహాయం దయచేసి నడిపించి మయం పొందుమని, ఏదైతే ఉపదేశం సిద్ధపడి ఉన్నానో ఆ ఉపదేశాన్ని మీరు దీవించి మాకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా మార్చమని, ఏది ఉపదేశమునకు అడ్డుపడకుండా దాన్ని యేసుక్రీస్తునామమున తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేసి మయం పొందుమని, ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమె. ఉన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే రాత్రి చాలా మంచి విషయాలను దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటి ఆ విషయాలు? ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? December 31 దినం కాబట్టి కార్య ఆరంభం కంటే అంతం మేలని చదువు. మనకు దేవుడు అందించిన పాఠం ఏంటంటే ప్రేమలో అతకబడాలి కదండి. ప్రేమలో అతకబడాలి, ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమను ధరించుకునాలి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ 4 విషయాలని దేవుడు రాత్రి మనకు తెలియజేశాడు. దాన్ని మర్చిపోకండి. కార్య ఆరంభం, కార్య అంతం అనేది దాన్ని ఓన్లీ అది మనం మాట్లాడుకోవడానికి చివరి దినం కాబట్టి మేలు మనకు అనేటట్లు మాట్లాడు. కానీ మనకు దేవుడు అందించిన మాటలు, లేకపోతే మనకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే ప్రేమను గురించి నేర్పించాడు రాత్రి. అది ఎప్పటికీ గుర్తుండాలి. నేను ప్రేర్ చేశాను కదా, December 2025 December 31 వరకు మరలా అది మనకు గుర్తుండాలి ఆ మెసేజ్ ప్రేమ గురించి కదా. ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మార్చాలనుకున్నది మనిషినా, మనసునా? ఎలా మార్చాలనుకున్నది? నూతనముగా, అంటే క్రొత్తగా మార్చాలనుకున్నది మనిషినా, మనసునా అనేది మనము ఆలోచిద్దాం. ఈ అంశంలో 3 విషయాలను మనము గ్రహించాల్సి వస్తుంది. 3 విషయాలని గ్రహించాల్సి వస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, ఈ భూమి మీద నూతనమైనది అంటే క్రొత్తది ఏదైనా ఉన్నదా అనేది ఒకటి. రెండవది మనిషినా, మనసునా దేవుడు మార్చాలనుకునేది రెండోది అయితే. మూడోది మనస్సు మారడం ద్వారా కలిగే మేలేంటి? మనస్సు మారడం ద్వారా కలిగే మేలేంటి కదా. మొదటిది, ఈ భూమి మీద నూతనమైంది ఉందా? ఉంటే ఒకవేళ అది మనిషా, మనసా? ఆ మనసు మారడం ద్వారా కలిగే లాభము మేలు ఏంటి అనేది మనము 3 విషయాలని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాము కదండి. అయితే దేవుని యొక్క సంవత్సరాన్ని మనకు ఎలా ఇస్తున్నాడు? గొప్పతనంగా. ఎలా గొప్పగా మారుతుంది ఇది అని అంటే, ఎప్పుడు గొప్పగా మారుతుంది ఈ సంవత్సరం అంటే, మనము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, మనము దేవునికి ఇష్టలముగా ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి ఆనందపరుస్తున్నప్పుడు మనం ఏమై ఉంటాము? దేవుని యొక్క దయా కిరీటమును గౌరవించిన వాళ్ళం, లేకపోతే ఆయనను మనము సన్మానించిన వాళ్ళము అవుతాము. ఎప్పుడైతే మనము దేవునికి గౌరవించకుండా, సన్మానించకుండా, ఆయనకు ఆనందం కలిగించే పనులు చేయకుంటుంటామో ఆ దయా కిరీటం ఏమైంది?
వ్యర్థమైపోద్ది. సంవత్సరం వ్యర్థం కదండి. చాలా వ్యర్థమయ్యేవి ఉన్నాయి. దినాలను వ్యర్థం చేసుకుంటాడు మనిషి. అంతేకాకుండా మాసాలని వ్యర్థం చేసుకుంటాడు, నెలలని వ్యర్థం చేసుకుంటాడు, సంవత్సరాలను కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు మనిషి. దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత ఆయుష్ అంటే, నువ్వు ఈ భూమి మీద నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నా దగ్గరికి రమ్మని మనిషిని భూమి మీదకి వచ్చేసి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని, లేకపోతే కొత్తదనాన్ని, దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనలో నుంచి దూరం చేసుకొని పాపమై ఆ పాపంలో నుంచి మరణంలోనికి వెళ్ళిపోయాడు కదండి. ఆ స్థితి నుంచి మరలా క్రొత్తగా మార్చడానికే దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో కష్టపడ్డాడు అనేది మనము తెలుసుకోవాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆలోచన విధానాలను మనం గ్రహిస్తే ఎంతో గొప్ప విషయం అండి. ఈ లోకంలో గొప్పవాడెవరు, జ్ఞాని ఎవరు, ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, ఎవడైతే దేవునికి అనుకూలంగా నడుస్తాడు వాడు జ్ఞాని, గొప్పవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఎవడైతే దేవునికి అనుకూలంగా నడిచాడో వాడు అజ్ఞాని కదండి. దేవుని మహిమను కించపరుస్తున్నవాడు, కాకపోతే ఇంకా దేవుణ్ణి అవమానపరుస్తున్నవాడుగా కనబడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దామా, కీర్తనల గ్రంథం లాంటి కిరీటాన్ని మనకు దేవుడు అందించాడు. ఈ దినం అనేది మనం ధ్యానం చేస్తే, సంవత్సరమును నీ 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 దయా కిరీటము మాకు ధైర్యింపజేసి ఉన్నావయ్యా అంటున్నాడు. ఎవరిదట ఈ దయ? ఈ సంవత్సరం కొత్తదిగా వచ్చింది. 2024 నుంచి 2025లోనికి మనం వచ్చామంటే, ఆ కాలాన్ని మనం ధరించుకుంటున్నామంటే, ఆ కాలంలో మనం నడుస్తున్నామంటే ఎవరి దయ ఇది? నీ దయ అంటున్నాడు భక్తుడు. నీ దయా కిరీటము, నీ దయా కిరీటం మేమేం చేశాము? ధరింపజేసుకొని ఉన్నాము తండ్రి. ధరింపజేసి ఉన్నావు. నువ్వు ఎందుకు ధరింపజేసావంటే కింద అంటాడు చూడండి, నీ జాడల సారము వెదజల్లుచున్నవి వాటిని గ్రహించడానికి కదా అండి. సంవత్సరం అనే దయా కిరీటం ఎందుకు ఇచ్చాడు? ఆయన జాడలట సారము వెదజల్లుచున్నవి. ఏంటా జాడలు, ఏంటా సారము? దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యములో ఉండిన మాధుర్యము, మృదత్వము ఏం చేయబడుతుంది? సారము వెదజల్లుచున్నది. సారము వెదజల్లుచున్నది అంటే బైబిల్ మొత్తాన్ని తీసి పిండితే మనకు 2 ఆజ్ఞలు వస్తాయి. ఏంటి అవి? పొరుగువాని ప్రేమించని దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఇది సారం వెదజల్లుతుంది. ఈ భూమి మీద వెదజల్లుబడుతుంది ఏంటంటే ఇదే. నీ దేవుడైన యెహోవాని నువ్వు గుర్తించాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు స్తుతించాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చి నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటే ఈ సంవత్సరం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. కాబట్టి సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపజేశావు తండ్రి. కాబట్టి నీ సారాన్ని, నీ మార్గంలో సారం వెదజల్లబడుతుంది, దాన్ని నేను వెతుకుతాను అంటున్నాడు భక్తుడు కదా అండి. అలాగున ప్రతి మనిషి ఉండాలి కదా. ప్రతి సంవత్సరం అట దేవుడు దయా కిరీటం ఇవ్వడమే కాదు, ఆయన యొక్క కార్యాలను ఏం చేస్తున్నాడట? నూతన పరుస్తున్నాడట, క్రొత్తగా మారుస్తున్నాడట. దేవుడు ఎలా కొత్తగా మారుస్తున్నాడు? ఏం కొత్తగా మారుస్తున్నాడు అంటే ఆయన కార్యాలు. ఆయన కార్యాలేంటి అని మనం ఆలోచిస్తే, మనకు జరుగుతున్నవి, మనం ఆయన దగ్గరికి చేరవలసిన విషయాలలో జరుగుతున్న ప్రతిదీ ఆయన కార్యం. ఆ కార్యము ఏం చేస్తున్నాడు దేవుడు? నూతన పరుస్తున్నాడు, ఇంకా కొత్తగా మారుస్తున్నాడు. ఈ సంవత్సరంలో నీకు వచ్చిన అనుభవ జ్ఞానం, లేకపోతే దేవుని వాక్యం తెలిసిన విధానం కొద్దిదే అయితే, వచ్చే సంవత్సరంలో ఏం చేస్తున్నాడు? దాన్ని ఇంకా కొత్తగా మారుస్తున్నాడు, ఇంకా నూతనముగా మారుస్తున్నాడు. దినము నూతన పరుస్తున్నాడు దేవుడు. దినమే కాదు, సంవత్సరములని నూతనపరచు తండ్రి. నీ కార్యములు సంవత్సరం నూతనపరచుము. భక్తులు ప్రార్థన చేశారండి. బైబిల్లో చూద్దాం. ఒక్కొక్క గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు? ఎవరికి వచ్చిన వార్త? ఏ వార్త వింటే భయం రావాలి తెలుసా మనకు? ఏ వార్తలు వింటే వస్తాయి కదా. ఈ లోకంలో అపాయాలు వింటే కదా, వైరస్లను వింటే, అంటే కరోనా వస్తే ఏమవుతుంది? భయం అవుతుంది మనం కదా. ఈ లోకంలో మరణ భయం ఉంటుంది, ఈ లోకంలో మనుషుల భయం ఉంటుంది, ఈ లోకంలో ఊరుకునే భయపడుతుంటాం మనం, ఊరుకునే కదా. ఈ లోకంలో చాలా భయాలు ఉన్నాయి, కానీ ఆ భయం కాదు నీకు కావాల్సింది. ఏ భయం కావాలి?
ఏంగా నిన్ను గూర్చిన భయం నాకు కలుగుతున్నది. నిన్ను గూర్చిన భయం, దేవుని గూర్చిన భయం మనలో ఉండాలి. సంవత్సరం అది పెరగాలి. ఇంకా భయపడాలి, ఇంకా త్వరపడాలి, ఇంకా ఆసక్తి చూపించాలి. దేవుని దగ్గరికి రావటానికి, ఆయనలో రూపాంతరం పొందటానికి, ఆయనతో ఐక్యం కావటానికి, ఆయనని సరిగ్గా గ్రహించి ఆయనని పట్టుకొని బ్రతకడానికి భూమి మీద సంవత్సరం ఆయన కార్యాలని నూతనపరుస్తున్నాడండి. కింద అంటాడు చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను ఏం చేయ నూతనపరచు. ఎందుకు? నీ భయం మాకు కలగాలి, నీ ఔన్నత్యం మేము గుర్తించాలి, గ్రహించాలి, తెలుసుకొని మేము నడవాలంటే ఇంకా మమ్మల్ని నూతనత్వంలోనికి నడిపించు, మా హృదయాన్ని నూతనత్వంలోనికి నడిపించు, మా మనసుని నూతనత్వంలోనికి నడిపించు, మా ఆత్మని నూతనత్వంలోనికి నడిపించు. శరీరాన్ని కాదండి. దేన్ని నడిపించొద్దు? దేవుడు శరీరాన్ని నూతనపరచడు. దేన్ని పరుస్తాడు? మనస్సును నూతనపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి ప్రసంగంలో ఏం ప్రసంగించాడు తెలుసా? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. మారు శరీరం కాదు, శరీరంపై మనం వేసుకుంటున్నవి లేకపోతే శరీరం కొరకు మనం చేస్తున్నవి మార్చుకోవడం కాదు. సంవత్సరం చాలామంది అలాగనే చేస్తారండి. శరీర సంబంధమైనవి మారుస్తుంటారు. సంవత్సరం డ్రెస్సులు మారుస్తుంటారు, తిండిని మారుస్తుంటాడు కదా. ఈ లోకంలో చాలా విధానాలని, ఈ సంవత్సరం ఇలా ఉన్నా వచ్చే సంవత్సరం ఇలా ఉంటుందో క్రొత్త కనబడాలి. మనం లోకానికి ఎలా కనబడాలి? క్రొత్తగా కనబడాలి. ఎదుగుతున్నాం కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నవాళ్ళగా ఉన్నాం, ఇప్పుడు పెద్దగా అవుతున్నాం కాబట్టి కొత్తగా మారాలని ఏం చేస్తుంటాం? నెత్తి స్టైల్ కూడా మారుస్తాం. అంటే కటింగ్ స్టైల్ కూడా మారిపోద్ది, డ్రెస్ స్టైలు మారిపోద్ది కదా. ఇంకా మంచిగా శరీర దృఢత్వం కొరకు మంచిగా ఎక్సర్సైజులు కదా బాడీని మంచిగా కనపరచడానికి లోకానికి ఏం చేస్తుంటారు? ఎక్కడికి వెళ్తారండి? నెగర్కల్లో ఏమంటారు దాన్ని? ఫిట్నెస్, జిమ్ముకు వెళ్ళి ఏం చేస్తుంటారు? మంచిగా శరీరాన్ని నూతనపరుచుకుంటారు, కొత్తగా కనబడేటట్లు చేస్తుంటారు. కానీ దేవుడు శరీరాన్ని మార్చమని చెప్పలేదండి. శరీరము నిష్ప్రయోజనం అన్నాడు ఒకటే మాట. యోహాను సువార్త 6:23 నాయన ఆత్మీయ జీవింపజేస్తుంది, శరీరం ఎలాంటిదంటే నిష్ప్రయోజనమైనది అని ఖచ్చితంగా చెప్పేశాడు. శరీరాన్ని కాదు దేవుడు మార్చేది, మనిషి కాదు మారవలసింది, మనస్సు మారాలి. మనసు మారితే ఆటోమేటిక్గా ఏం మారుతుంది? మనిషి మారుతుంది, మనిషి దేహము మారుతుంది. ఈ దేహం అంతా దేవునికి అనుకూలముగా ఉంచాలి, మనకు అనుకూలంగా ఉంచొద్దు. మనకంటే లోపల ఒక ఆత్మ ఉంటుంది. ఆలోచించండి, ఈ భూమి మీద నూతనమైంది క్రొత్తది ఏదైనా ఉన్నదా? దేవుడు చేయి కార్యాలు తప్ప దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఏంటిది? దయా కిరీటం కూడా ఎలాగున సారం వెదజల్లుతుందంట. అదే నూతనమైన కార్యాలని చేస్తుంది సంవత్సరం కూడా. ఈ భూమి మీద ఎవరున్నారు? 90 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి, వాటితో పాటు మనం ఉన్నాం కదా. ఇందులో ఏదైనా కొత్తది ఉందా? కొత్తది ఎందుకు లేదు? కొత్తది లేకుండా చేసుకుంది ఎవరు? నూతనత్వం లేకుండా చేసుకుంది ఎవరు? మనిషి చేసిన దానికి ఏమైందో తెలుసా అండి? భూమి కూడా శపించబడింది. ఈ భూమి మీద ఉన్న అన్నీ శపించబడ్డాయి. మనిషి ఆజ్ఞని అతిక్రమించి, దేవుని మాటను అతిక్రమించి పాపం చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఈ భూమి అంతా శపించబడింది. ఈ భూమి కూడా దేనికి అప్పచెప్పబడింది తెలుసా? అగ్నికి అప్పచెప్పబడింది. ఒక దినము దేవుని అగ్ని దిగి వచ్చి ఈ భూమిని అంతటిని లయపరచబోతుంది, మహావేండ్లంతో లయపరచబడబోతుంది ఇది భూమి. ఇదంతా దేనికి? ఇదంతా ఎవరు చేశారంటే మనిషి చేశాడు. కాబట్టి నూతనత్వం కోల్పోయాడు. మీకు ఒకటి తెలుసా? సూర్యునికి నూతనత్వం ఉంది. ఈ భూమి నుంచి కనబడుతున్న ఆకాశంలో ఉన్న అన్నిటికీ నూతనత్వం ఉంది. కొత్తవి అవి. ఎలా కొత్తవి? మారవవి. కొత్తదాన్ని దేన్నంటారండి? కొత్తదని. మారని దాన్నే కొత్తది. ఎప్పటికీ ఒకేలా కనబడేదాన్ని కొత్తది అంటారు. ఈ లోకంలో మనిషి ఎప్పుడు ఒకేలా కనబడతాడా కదండి? ఈ సంవత్సరం, ఇంకో సంవత్సరం అయితే, ఇంకో 2 సంవత్సరాలు అయితే వెంట్రుకలు ఏమైతే తెల్లగా అయిపోతుంది. అంటే ఏమవుతుండు? మారిపోతుండు. ఎలా మారిపోతుండు? పాతగా మారిపోతున్నాడు. మంచి పసితనంలో మంచి మృద్ధత్వం కలిగిన శరీరం కదండి, ముట్టుకుంటే మాసిపోయే శరీరం చిన్నప్పుడు బాలులకు ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేసరికి మొత్తం ఎలా ఉంటుంది? అది పట్టుకోవడానికి కాదు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం మనం. అంత ఘోరంగా శరీరం తయారవుతుంది. అంటే పాతదవుతుంది, కొత్తగా ఏం లేదు. పాతదవుతుంది, కొత్తగా ఏం లేదు. ఈ భూమి మీద అన్ని పాత అవుతున్నాయి కానీ కొత్తది ఏం లేదు. అన్ని పాత అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? అన్ని పాతవి.
ఎలా అవుతున్నాయంటే చెప్పాను కదా, మనిషి చేసిన పొరపాటు వలన ఎప్పటికీ నూతనంగా ఉండవలసిన మొదటి ఆదాము ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా ఏమయ్యాడు? పాతగా అయిపోయాడు, గతించిపోయాడు, తొలగిపోయాడు. అంటే ఆయనలో నుంచి వస్తున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? మరలా 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 పాతగా అయిపోతున్నారు. దీని గురించి భక్తులు ఒక మాట చెప్పారు. మనం చదువుకొని ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి చూడండి 2 వచనాలు. తెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది. చూసారా అండి? మునుపు ఉండినదే ఇక ముందు ఉండబోతున్నది, మునుపు జరిగినదే ఇక ముందు జరగబోతున్నది. కొత్తదేముంది? మనం పోతే ఇంకొకరు వస్తారు, వారు పోతే ఇంకొకరు వస్తారు, కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉంటే నూతనత్వం, వాళ్ళు ఉంటే కొత్తది. అంతేనే కదండి? ఎన్ని తరాలు గతించిపోయా, ఎన్ని యుగాలు గతించిపోయా, ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి, కొన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయాయి, కానీ మనిషి ఉంటున్నాడా? సృష్టిలో ఏదైనా నూతనత్వంగా మారుతుందా? మనిషి చచ్చిపోతే కొత్తగా మారుతాడా? మారలేకపోతే. ఎందుకు మారలేకపోతున్నాడు? చెప్పాను కదా, శపింపబడ్డాడు, శపించబడింది సృష్టి అంతా. కాబట్టి నూతనమైంది సూర్యుని కింద, అంటే ఈ భూమి మీద నూతనమైంది ఏది లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నూతనంగా చేయాలి అనుకున్నాడు, నూతనపరచాలి అనుకున్నాడు. దేన్ని నూతనపరచాలనుకున్నాడు, ఎలా నూతనపరచాలనుకున్నాడో కొన్ని విషయాలను మనము చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 22 నుంచి చూడండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. ఏం కార్యం చేస్తున్నాడట అండి? ఏం కార్యం చేస్తున్నాడట? నూతనమైన కార్యము జరిగించును. ఎక్కడ? యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించును. జరిగిస్తున్నాడా? ఎక్కడ? ఏ దేశం ఇది? ఇజ్రాయిల్ దేశం అండి. ఇంకదా యెరూషలేము పట్టణంలో నూతన కార్యం జరిగించబోతున్నాడు దేవుడు. అప్పటి వరకు నూతనమైంది ఉందా ఏమన్నా? ఏమీ లేదు. ఈ భూమి మీద నూతనమైంది ఏమీ లేదు. జరిగిందే మరలా జరుగుద్ది, జరిగిన తర్వాతది మరలా జరగబోతుంది, అంతే. క్రొత్తగా ఎప్పటికి ఉండేది అసలుకి లేదు. అంటే ఏముంటే కొత్తదవుతుంది తెలుసా మీకు? ఏముంటే కొత్తదవుతుంది తెలుసా? అది మహిమ ఉంటే. ఏముంటే నూతనమైంది తెలుసా? మహిమ ఉంటే. మహిమ అంటే ఏంటిది? మహిమ అంటే ఏంటిది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క విలువైన దృష్టి ఎక్కడనైతే ఉంటుందో, ఏదైతే దేవునికి లోబడుతుందో అక్కడ ఏముంటుంది? నూతనత్వం ఉంటుంది, క్రొత్తదిగా ఉంటుంది. సూర్యుడు దేవునికి లోబడుతున్నాడు. ఆయన క్రమంలో ఆయన ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు గతించినా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఆయన మహిమ కోల్పోలేదు. చంద్రుడు తన మహిమను కోల్పోలేదు, నక్షత్రాలు తన మహిమను కోల్పోలేదు. అంతేకాదు అంతరిక్షంలో అనేకమైన సృష్టి ఉంది. ఇంకా దాన్ని మనము లెక్కించలేనంత సృష్టి ఉంది. మానవుని జ్ఞానమునకు అందని సృష్టి దేవుడు అంతరిక్షంలో పెట్టాడు. అదంతా ఎలా ఉంది? నూతనంగా ఉంది. అంతెందుకండి, ఆకాశం కూడా నూతనం, కొత్తది. కానీ మనిషి నూతనంగా లేడు, పాతగా అయిపోతున్నాడు. సృష్టి అంటే భూమి మీద ఉన్నది అంత పాతది అయిపోతున్నది, ఎప్పటికి కనబడలేకపోతున్నది. ఎందుకు? ఏమైంది? లోపం అంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని కోల్పోయాడు మనిషి. అప్పటి నుంచి ఈ మనిషి మట్టిలో నుంచి తీయబడ్డాడు. కాబట్టి ఈ భూమి కూడా ఏమైంది? శపించబడింది అనేది మనము గ్రహించి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు నూతనంగా మారుస్తానని ఒక మాట అంటున్నాడు. దేన్ని మారుస్తానంటున్నాడు నూతనంగా? ఇక్కడనైతే ఏం చెప్పాడంటే, విశ్వాసఘాతకులారా యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించును. మరలా ఇక్కడ కూడా కార్యమే అంటున్నాడు. నూతనమైన కార్యం. ఏం కార్యం అది? సంవత్సరములు జరుగుచుండగా దేవా తండ్రి నీ కార్యములు నూతనపరచుము అన్నాడు కదా హబక్కూకు.
ఆయన పరుస్తాండ్రా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక కార్యం జరిగించబోతున్నాను. ఏంటి ఆ కార్యము? అది చూసే ముందు కీర్తనల గ్రంథము అసలు ఎలాగున్నా నూతన పరుస్తాడు దేవుడు. ఒక కార్యాన్ని నూతనముగా చేయాలి అంటే, లేకపోతే నూతనమైన కార్యం చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు అనేదాన్ని మనం ఆలోచిస్తే కీర్తనలు 104వ కీర్తన 30వ వచనం చూడండి. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును అంటే భూతాలు కాదు, భూతలం అంటే భూమి, అర్థమవుతుందా? భూతలం అంటే భూస్థలం, భూమి యొక్క స్థలం. ఈ భూమిని ఏం చేయబోతున్నాడు ఆయన? నూతన ఏందండి భూమికి ఎందుకు నూతనత్వం? భూమికి కూడా నూతనత్వం లేదంటే లేదు. ఆయన నూతన పరుస్తున్నాడు భూతలమును అంటే భూమి యొక్క నివాసమును ఆయన నూతన పరుస్తాడు. ఎలా నూతన పరుస్తున్నాడు? ఎలా నూతనమవుతున్నాడు? అది ఊపిరి చేత, దేవుని యొక్క ఊపిరి చేత. అంటే దేవుని యొక్క ఆత్మ ఊపిరిలో నుంచి ఏమొస్తుందండి? దేవుడు మట్టిని బొమ్మగా చేసి ఆయన నాసిక రంధ్రంలో ఏముదాడు? జీవాయువును ఊస్తే మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే ఆయన ఊపిరి వదిలితే ఏమొస్తుంది? ఆత్మ వస్తుంది. ఆత్మ ఈ భూమి మీదకి వస్తే ఏం చేయబడుతుంది? నూతనమవుతుంది. ఈ భూతలం అంతా నూతన పరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో? మనిషి చెడగొట్టాడు కదా, మనిషి పాతదిగా చేశాడు కదా, మనిషిని మహిమను కోల్పోగొట్టాడు కదా. కాబట్టి మరలా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నూతన పరచాలి. దేని ద్వారా అంటే ఊపిరి చేత ఆయన భూతలం అంతటిని ఆయన నూతన పరచాలి అని అనుకుంటున్నాడు కదండి. అలా ఎలా నూతన పరచాలనుకుంటున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం చూడండి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. యెహోవా వాక్కు ఏం చేయబోతున్నాడు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కదండి. ఆకాశము కూడా మార్చబడుతుంది, భూమి కూడా మార్చబడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎలా మార్చబోతున్నాడు? ఆయన ఊపిరి చేత కదండి. ఆయన మాట చేతనేమో సమస్తాన్ని కలిగించాడు. ఆయన మరలా నూతనంగా ఎలా చేయబోతున్నాడు అంటే మరలా ఆయన ఊపిరి చేత. ఊపిరి అంటే ఆత్మ అనేది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ముందు వెళ్ళినాక మనకు అర్థమైంది. అయితే ముఖ్యంగా ఈ ఊపిరి చేత దేవుడు నూతన పరుస్తున్నది ఇప్పుడు మనం దాంట్లోకి వచ్చినాం. అదేంటిదంటే మనిషినా మనసునా? భూమిని అన్నాడు కదా. భూమి అంటే కూడా ఏంటిది? శరీరం భూమిలో నుంచి వచ్చింది కదండి. మనం మనిషా లేకపోతే మనసునా అనేది మనం ఆలోచన చేస్తే ఆయన చెప్తాడు. హెజ్కేలు గ్రంథము అసలు మొదట ఏం మార్చుకోమన్నాడు దేవుడు మనల్ని అనేది చూద్దాం. 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి బాగినాలండి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలటండి? నూతన హృదయమును నూతన బుద్ధిని మీరు తెచ్చుకొనుడి. ఇజ్రాయిలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుతను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు ఏం చేయాలన్నట్టండి? మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనిషి ఏమో మనసు మార్చుకోవాలి, దేవుడేమో నూతనమైన కార్యం జరిగించాలి. మనిషి మనసుని మార్చుకోలేడు. ఎందుకంటే హృదయం ఎలాంటిదటండి? ఘోరమైంది. హృదయం ఎలాంటిది? ఘోరమైంది. బాల్యం నుండి హృదయం ఏమైంది? చెడిపోయింది. కాబట్టి మనిషి వలన ఆ మనసును మార్చుకోవడము కుదరని పని అని దేవుడు గ్రహించాడు. కానీ హెచ్చరిస్తున్నాడు, మీరేం మార్చుకోవాలి? మీ హృదయాన్ని మార్చుకోండి, బుద్ధిని మార్చుకోండి. స్టైల్ కటింగులు కాదు, కొత్త వస్త్రాలని కాదు కదా అండి. మనిషి ఎదిగే కొద్దీ ఒక్కొక్కటి మారుతుంటుంది శరీరంలో. మార్చుకోవాల్సింది అవి కాదు. నీ హృదయం, నీ మనస్సు మారాలి. ఎటు మారాలి? దేవుని వైపుకు తిరగాలి నీ మనస్సు, నీ హృదయం. కాబట్టి మీ వలనైతే అర్జెంటుగా పని చేయండి అని చెప్పాడు. కానీ మీ వలన కాదని మరలా ఆయన అదే హెజ్కేలు గ్రంథంలో మరలా 11వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇక నేనే మీకు ఇస్తాను అనే మాట ఉంటుంది అక్కడ. హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు ఏంటంటే అండి, నేను వారి శరీరంలో నుండి
రాతి గుండెను తీసివేసి వారి మాంసము గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి ఏ ఆత్మ పుట్టిస్తాడట? నూతనమైన ఆత్మని. అంటే నీలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? పాతది అయిపోయింది. నీలో ఉండిన ఆత్మని ఏం చేసావు? పాపం ద్వారా పాతదిగా చేశావు. కాబట్టి నూతన ఆత్మని మరలా నేను పుట్టిస్తాను. ఏం మారటానికి? మనస్సు మారడానికి. మీ మనస్సులు మారడానికి నేనేం చేయబోతున్నానంటే ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను. నూతనమైన ఆత్మను పుట్టించబోతున్నాను. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనై ఉందును. లేకపోతే ఉండరు. దేవుడు కార్యం చేయకపోతే, దేవుని ఆత్మ రాకపోతే మనము నూతనముగా దేవుని తట్టుకు తిరిగి దేవుని ప్రజలుగా బ్రతకలేము ఈ భూమి మీద. మన మనసుని మనం మార్చుకోలేని శక్తిహీనులముగా అయిపోయాం, బలహీనులుగా అయిపోయాం, దౌర్భాగ్యులముగా అయిపోయాం ఈ భూమి మీద. అప్పుడు దేవుని ఆత్మని పుట్టిస్తానంటున్నాడు. అప్పుడు దేవుని కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. చెబితే ఏం లేదు అని వదిలేస్తాం కదా అండి మనం కొంతమందిని. కొంతమంది ఎందుకండి, మన పిల్లల్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒకడు చెబితే వింటున్నాడని ఆయన ప్రేమిస్తారు, చెప్తే వింటలేడని ఆయన దూరం చేసేస్తారు, ఆయన లెక్క చేయరు. ఆయనకి ఆస్తి పండించేటప్పుడు కూడా ఆయనకి కొట్టొచ్చినట్టు కనబడేటట్లే తండ్రి పంచిస్తుంటాడు కదా. చెబితే ఇన్నోనికి ఏదైనా ఆయన గట్టిగా మాట్లాడుతుంటాడు ఇంట్లో, లేకపోతే లేదని చెప్తుంటాడు. కానీ మనం వినకున్నా, మన మనసు మనం మార్చుకోకున్నా, మన హృదయం మనం మార్చుకోకున్నా, మన ఆత్మని మనం నశింప చేసుకున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? నూతనమైన ఆత్మని, నూతనమైన కార్యాలని జరిగించడానికి పూనుకున్నాడు. ఏం మార్చడానికి? శరీరం కాదు, శరీరంలో ఉండిన గుండె అంటున్నాడు ఆయన. గుండె అంటే ఏందండి? హృదయం, మనస్సు. శరీరం గుండె అనగానే గుండె అన్నాడు కదా, శరీరం నూతన పరచడు అన్నాడు, మళ్ళీ గుండె అంటున్నాడు. దేవుడు అనుకోకండి. గుండె అనేది అక్కడ ఉదాహరణగా హృదయము. ఆ హృదయాన్ని దేవుడు మార్చడానికి ఏం పుట్టిస్తాడట? నూతనమైన ఏంటిదటండి? ఆత్మని పుట్టిస్తాను. అయితే ఏం చేస్తుంది ఆత్మ? చూడండి 36వ అధ్యాయం, అదే హెజ్కేలు గ్రంథం 36:26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తా నేను. ఇక మీరు నా కట్టడలను నా విధులను అనుసరించలేక మీరు మిమ్మల్ని ఏం చేసుకున్నారు? నశింపజేసుకున్నారు. కాబట్టి నేనేం చేయబోతున్నాను? నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు మీలో పుట్టించడానికి నేను ఒక ఆత్మని పుట్టించబోతున్నాను. నేను. చూశారండి, దేవుడు ఇస్తానన్నాడా? మన వల్ల అయిందండి? కాలేదు. ఎంతసేపు మన హృదయం, మన మనసు ఎక్కడుంటుంది? లోకం మీద ఉంటుంది, ఇష్టాల మీద ఉంటుంది, ఆశల మీద ఉంటుంది, కోరికల మీద ఉంటుంది. ఏ రేంజ్లో మనం ఉండాలి? మనం కలెక్టర్ కావాలన్నా, డిఎస్పీ కావాలన్నా, లాయర్ కావాలన్నా కదండి, ఏం కావాలని చూస్తుంటాం. దేవుడు ఏం కావాలని చూస్తున్నాడు? నాకు కుమారుడి కావాలని మనం చూస్తున్నాడు. మనం ఏం చూస్తున్నాం? ఈ లోకంలో ఏదో ఒకటి అయిపోవాలంతే, గొప్పగా బ్రతికేసారు. బ్రతకొద్దని దేవుడు అనడాన్ని, ఇంకా గొప్పగా బ్రతికిస్తాడు ఆయనతో ఉంటే. కానీ మొదట మనం దేవుని కుమారులం అని గ్రహించాలి. దేవుని కుమారులు కావాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన యథార్థవంతుడు. మనం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఉండాలి. ఉండకపోతే ఆయన కుమారులం కాలేం. ఆయన కుమారులం కాలేకపోతే ఈ లోకంలో ఏ స్టేజ్లోనికి వెళ్ళినా చివరికి నువ్వు కింది స్టేజ్లోనికే పోతావు. ఈ లోకంలో ఏ స్టేజ్ సాధించకున్నా నువ్వు దేవుని కుమారుడు అయితే పై స్టేజ్లోనే ఉంటావు. అంటే పరలోకంలో మంచి పోస్ట్లో నిన్ను దేవుడు పెడతాడు. అంత గొప్పవాడండి మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? నూతన కార్యం చేశాడట. నూతన హృదయం పుట్టిస్తానన్నాడు, నూతన ఆత్మను పుట్టిస్తానన్నాడు. ఏంటివి అని ఆలోచన చేయాలి. తెలిసిన వారికైతే తెలిసి ఏంటి కార్యం అంటే ఏంటిది? నూతన కార్యం అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి, ఆయన ఏం చేయబడాలి? సిలువ ఎక్కాలి, ఆ రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, మరలా 3వ దినము లేచి
పోవాలి. ఇది కార్యం, దేవుడి యొక్క కార్యం. అంటే మనం చూస్తున్నాం, దీన్ని మనం చూస్తున్నాం, ఇలాగున మనము అవుతాం తప్పకుండా. అర్థమవుతుందండి? ఆయన ఎలాగునైతే ఈ భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినం లేచాడో, ఆ కార్యము మన జీవితాలలో జరిగించడానికి దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు అని చెప్పారు భక్తులు. ఎలాంటి కార్యం అదంటే నూతనమైన కార్యము అన్నారు. యెషయా గారైతే, ఇదిగో నేను ఒక సూచక క్రియ చేయుచున్నాను, అది ఎప్పుడే మొలుచును, అది ఎలాంటిదంటే నూతనమైనది అని అంటాడు. ఇలా ఉన్న భక్తులు చాలామంది ఆ నూతన కార్యం గురించి ప్రవచించారండి. గ్రహించాలి మనం బైబిల్ చదువుతున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారే నూతనమైన కార్యం ఈ భూమి మీద అనేది. నూతన ఆత్మ అంటే ఎప్పుడైతే మనము బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు ఒక ఆత్మని మన హృదయంలో అంటే మనకిచ్చేశాడు. ఆయన మనకిచ్చేశాడు. మనకి ఎలా ఇచ్చేశాడు? గిఫ్ట్గా ఇచ్చేశాడు, బహుమానంగా ఇచ్చేశాడు, సంచకరువుగా అంటది బైబిల్ అయితే కదా. ఇచ్చేసి ఇక ఆ నూతన ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? గుడ్డుడు నడుస్తున్నాడు అనుకోండి, ఒక మంచోడు పక్కన అటు కాదురని ఇటు గుంజుతాడు. అటు ప్రమాదం ఉందిరే నాయన, మూర్లు పడుతుంటే జర అయితే నేను గుంజకపోతే అంటుంటాడు. అలాగుందనమాట. మనమేమో గుడ్డోలో అన్నట్టు ఈ లోకంలో. ఆయన ఏం చేస్తుంటాడు? మనలా చక్కగా నడిపిస్తుంటాడు. చక్కగా త్రోవల్లో నడిపించడానికి మన హృదయంలో నూతనమైన ఆత్మను పుట్టిస్తాను అని అన్నాడు కదా. కార్యం అయితే ఎక్కడ ఎలా జరుగుద్దో ఒక వచనాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అంతకుముందు ఎఫెసీ పత్రిక మన హృదయం ఎలా మారాలి అనుకుంటున్నాడు దేవుడు అనేది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావం కలగాలి అంటే, నీతిగా న్యాయంగా మనం బ్రతకాలి అంటే మనకి ఏం కావాలట? నూతన హృదయం కావాలంట. అలాగే అక్కడనే కొలసి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం ఏం ధరింపజేస్తాడు? అక్కడ కూడా అదే మాట, నూతన పరచబడిన వారై నవీన స్వభావం ధరించాలని దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు, ఆత్మని పుట్టించబోతున్నాడు అని అక్కడ రాయించాడు చూడండి. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిజ్ఞతించి అంటే విడాకులు ఇచ్చేస్తే మరల కలుసుకునే అవకాశం ఉంటుందండి. విడాకులు ఇచ్చిన భార్యను మరల కలుసుకోవడము ఎంత నేరం? చట్ట ప్రకారం నేరమా కాదా? అలాగున ఎప్పుడైతే మనం కొత్తగా మారబోతున్నాం అంటే ఆయన కార్యం ద్వారా, ఆయన ఆత్మను పుట్టించడం ద్వారా మరలా పాతదానికి ఏమి ఇచ్చాం? మనం విడాకులు ఇచ్చేసాం. పరిత్యాగ పత్రిక రాసియడం అంటారు దాన్ని. అలాగని ఇచ్చేసాం. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నాం. నవీన స్వభావం అంటే క్రొత్తది, నూతనమైన స్వభావమును ధరించుకున్నారు. ఎప్పుడు ధరించుకున్నారు? ఎలా ధరించుకున్నారు? ఆయన కార్యం, ఆయన ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అది మీలోనికి వస్తుందో ఇక పాతదానికి పరిత్యాగ పత్రికే. పాతదానికి ఏమి ఇవ్వాలి? పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. విడాకులు ఇచ్చేసేయాలి. విడాకులు ఇచ్చింది మరలా మన ఇంట్లోకి వచ్చిందంటే, నీకు విడాకులు ఇచ్చాను మరలా వస్తున్నావేంటే అని అడగము. అలాగున్న మరలా పాత స్వభావం మనలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేర్చానికి వచ్చావు అని ప్రశ్నించాలి కదండి. రానివద్దు దాన్ని. పాత స్వభావం అంటే ఏందో నేను మరలా కిందికి వెళ్ళాక తెలుస్తుంది మనకు. కొత్త స్వభావం మనం ఇప్పుడు ధరించుకోవడానికి ఆయన నూతన కార్యములు, నూతన ఆత్మ పుట్టించబోతున్నాడు. తీతు పత్రిక ఎలా పుట్టించబోతున్నాడు? తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చూడండి, మనం ఏదో చేసుకున్న క్రియల మూలంగా కాదట. ఏంటిదండి? ఈ నూతన స్వభావం ధరించడం కానీ, అంతేకాకపోతే నూతనమైన మన చిత్తానుసారమైన నూతన పరచబడిన వారం అవటానికి కానీ ఏం కాదట. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన కార్యములను గాక వినాలి, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట అండి? నూతన ఆత్మను పుట్టిస్తానన్నాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడట? నూతన
నూతన స్వభావం మనకు వస్తుందా అండి? ధరించుకోవాలంటే ఆయన మనకు కలగజేస్తేనే మనం ధరించుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే నూతనమైన స్వభావమును కలగజేసి మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కుమరించెను. దేని ద్వారా అండి? దేని ద్వారా ఇవన్నీ జరిగాయి? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? బాప్తిజంలో మనం ఏం చేసాం? క్రొత్తగా జన్మించాం, నూతన పరచబడ్డాం. దాని ద్వారా ఏం చేయబడుతున్నాం? మనం నూతనముగా జీవిస్తున్నాం, నూతనంగా బ్రతుకుతున్నాం. ఏంటిది ఇప్పుడు నూతనంగా బ్రతుకుతున్నది, నూతనంగా జీవిస్తుంది ఏంటిది? శరీరం కాదు, మనలో ఉండిన ఆత్మ కదా. ఎలా? దినదినం ఏమైందట? ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడట? నూతన పరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు దినదినం కృషిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? బాహ్య పురుషుడేమో దినదినం కృషించుతున్నాడంటే ఇటు పాతగైపోతున్నాడు, నలిగిపోతున్నాడు, చెడిపోతున్నాడు, ఖరాబ్ అవుతున్నాడు. ఎవరు? బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. దేని ద్వారా? ఆత్మ పుట్టించాడు కదా. ఆత్మ ఏం చేస్తున్నది? మనలో ఉండి నూతనమైన కార్యం చేశాడు కదా దేవుడు. ఆ కార్యం ద్వారా ఏం చేయబడుతున్నాం? మనం క్రొత్తగా మార్చబడుతున్నాం. మన వల్ల కాదట, మన నీతి క్రియలను బట్టి కాదు అంటున్నాడు. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. చూశారండి ఏందట? వాళ్ళ బాహ్య పురుషుడు కూషించుచున్నాడట. ఆంతర్య పురుషుడు దినం అటండి. దినం ఏం చేయబడుతున్నాడు? మనకు జరుగుతుంది అదే. దినదినం ఎలా నూతనపరచబడతారు? కార్యం ద్వారా. రెండవది ఆత్మ ద్వారా. కార్యం అంటే యేసుక్రీస్తుని బట్టి, లేకపోతే ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా? ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయనని ధ్యానిస్తున్నాం, ఆయనని మనము పరిశీలన చేస్తున్నాం వాక్యం ద్వారా. కాబట్టి ఆ కార్యాన్ని మనం ధ్యానించడం ద్వారా, ఆ కార్యాన్ని ధ్యానించాలంటే మనలో నూతన స్వభావం కలగజేస్తుంది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తుంది, దృఢపరుస్తుంది, బలపరుస్తుంది, బలమునిస్తుంది, శక్తినిస్తుంది. మన శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ ప్రేరణ వలన, ఆత్మ బలం వలన మనము ప్రతిదినం వాక్యాలని ధ్యానిస్తూ మనలో ఉండిన ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినం నూతనపరచబడు. దినం నూతనత్వం ఎక్కడుంది? ఇప్పుడు నూతనమైంది ఎక్కడుంది? మన ఆత్మ నూతనపరచబడుతుంది. మన ఆత్మ నూతనపరచబడాలని ఆయన కార్యాన్ని చేశాడు. ఆయన ఆత్మని పుట్టించాడు. ఈ భూమి మీద నశించిపోయిన వాడు, ఈ శరీరం నశించిపోయిన ఒకటే, ఇది ఎప్పటికైనా లయమైపోయేదే. కానీ ఆత్మ నాలో నుంచి వచ్చింది అని దేవుడు ఏం చేశాడు? ఆత్మని కాపాడటానికి మరలా ఒక ఆత్మని పుట్టించాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కదండి. మరి దీని ద్వారా ఏమిటి మేలేంటి? దేవుడు ఈ కార్యం చేయడం ద్వారా, ఈ ఆత్మని పుట్టించడం ద్వారా మేలేంటి చూసి ఊహించుకుందామండి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏంటో మేలు అక్కడ రాయించాడు. కాబట్టి బాగినాలే ఏ మహిమట? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో ఎలాగే క్రీస్తు ఎలాగున్నైతే తండ్రి మహిమ చేత మృతుల్లో నుండి లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై. చూసారండి ఏం కలిగింది మనకు మేలంటే? యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఎలాగైతే లేచాడో, దేని ద్వారా? తండ్రి మహిమ ద్వారా ఈ కార్యం జరిగించాడు. ఈ ఆత్మని పుట్టించాడు అన్నాడు చూడండి. ఆత్మని కార్యాన్ని ఎందుకు జరిగించాడు, ఎందుకు పుట్టించాడో తెలుసా మీకు? మనకు మేలు కలగడానికి. ఏంటి ఆ మేలు? చచ్చిపోతే మరలా లేవాలి మనం.
అంటే మనం పాతోళ్ళం కాదు, ఇప్పుడు నూతనం పరచబడిన వాళ్ళం. ఎలా? మనకు నూతనత్వం ఉంది, క్రొత్తదనంలోనికి వెళ్తాం. అంటే ఈ పాత స్థితిలో నుంచి కొత్తదనంలోనికి వెళ్ళే స్థితినే నూతనమైంది, క్రొత్తది అంటాం కదండి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఒకప్పుడు మరలా మనకు నూతన స్థితి లేకుండే, ఆయన కార్యం చేసి ఆయన ఆత్మను పుట్టించి మనకి ఇప్పుడు ఏమిచ్చాడు? ఆయన ఎలాగునైతే క్రీస్తు లేపబడ్డాడో తండ్రి మహిమ చేత ఆ మహిమని మనకిచ్చి మరలా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లేపుతున్నాడు. అంటే అర్థమైందో తెలుసా? నూతన కార్యం, నూతన ఆత్మ మనలో ఏం తీసుకొచ్చింది అంటే మహిమని, తండ్రి మహిమని తీసుకొచ్చింది మనలోనికి. చూసారండి, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఇష్టపడం, కానీ దేవుడు మనకేం ఇచ్చాడు? మహిమని ఇచ్చాడు. తండ్రి మహిమని కోల్పోయాం మనం. పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం. రోమా 3:23లో రాయించాడు దేవుడు. అయినప్పటికీ తండ్రి తన దయ తలిసి తన కృప, తీతు 3:5లో అన్నాడు, దేవుని కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా, ఆయన దయ ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకి ఏం కలిగింది? క్రొత్తదనం కలిగింది, నూతనత్వం కలిగింది. లేకపోతే మనం పాతగా ఉండేవాళ్ళం. ఎంత నిరీక్షణ ఉంటుంది తెలుసా అండి? క్రైస్తవులకు సమాధి మంచిగా చేస్తారు. ఎందుకు చెప్పండి? లేస్తారు, యేసుక్రీస్తు రెండో రాకడలో మరలా లేస్తారనే నిరీక్షణ మనకు కలిగిందంటే దేవుని యొక్క దయ సంకల్పం అది. అంటున్నాడండి, దేవుని మహిమ చేత క్రీస్తు ఎలాగు లేపబడినో అలాగూ మనము తప్పకుండా లేవటానికి బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణం చేసి మరలా మనం నడవమా అని దేవుడు ఏం చేశాడు? నూతన ఆత్మని పుట్టించి నడిపిస్తున్నాడు అనేది గుర్తు చేసుకోవాలి. మేలే కదండి. మరలా తిరిగి లేవడం, నూతనత్వంలోనికి, క్రొత్తదనంలోనికి వెళ్ళడం ఏంటి? మేలు. రెండో మేలు ఏందో చూద్దాం. 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నూతన జీవాన్ని ఇచ్చాడండి మనకు, మేలుకరముగా నూతన జీవాన్ని మనకు ఇచ్చాడు. రెండవది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక బాగినాలండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు ఏం కావాలన్నట్టండి? మారి నూతన మగుట వలన ఏం చేయబడుతుందండి? రెండవది రూపాంతరం పొందుతాం. మొదటిది తిరిగి లేస్తాము. రెండవది ఏంటి? రూపాంతరము చెందబడతాం. రూపాంతరం అంటే ఎవరు రూపం? చూసారండి ఎంత కృప ఇచ్చాడు దేవుడు. మనకుందా అండి నూతనత్వం? దేవుని రూపంలోనికి మార్చబడే స్థితి మనలో ఉందా? లేదండి. దేవుని కృప చూడండి. మీరు మనసు మారితే చెందబడతారు, రూపాంతరపరచబడతారు, క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడతారు. ఎప్పుడు మార్చబడతారు? పరీక్షించాలి. మేలైనది ఏది, చెడ్డది ఏది ఈ లోకంలో పరీక్షించి మీరు మిమ్మల్ని సంపూర్ణులుగా దేవునికి అప్పచెప్పుకుంటే, సంపూర్ణులుగా దేవునికి సమర్పించుకుంటే, సంపూర్ణులుగా దేవునికి మీరు లోబడితే ఏమవుతారు? క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి దేవుడు ప్రేమించిన వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కుమారుని రూపాంతరంలోనికి, లేకపోతే సారూప్యంలోనికి మార్చబడినట్లు. ఎంత గొప్ప స్థితి ఉందంటే వర్ణించలేమండి. అది అసలు వర్ణించజాలండి. చాలామంది వర్ణిస్తారు లేండి. బాగా అనుభవం ఉన్నోళ్ళు, అనుభవ జ్ఞానం ఉన్నోళ్ళు, బిషప్ అన్నగాని లాంటి వాళ్ళు, అనుక్ తాతగారు లాంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఈ విషయాలని వర్ణిస్తుంటే ఏం టేస్ట్ ఉంటుందండి. అబ్బా. దేవుడి దయలో ఈ సంవత్సరంలో మనం అలాంటి అనుభవాలను పొందబోతున్నాం. వాళ్ళని ఎలాగనైనా తీసుకొచ్చి వాక్యాలను చెప్పించుకొని అందులో ఉండిన గొప్ప విషయాలను వెలికి తీసి మనం విని బలం పొందుకొని ఇంకా సారూప్యంలో మార్చబడి దేవుడు చేస్తున్న మేలును పొందుకోవాలని కదా. ఆ కృప దేవుడు ఈ సంవత్సరం మనకు తప్పకుండా ఇవ్వబోతున్నాడు కదండి. మనం ధ్యానించుకుంటేనే, మామూలుగా మనకున్న జ్ఞానాన్ని బట్టి ధ్యానిస్తేనే ఇంత గొప్పగా, ఇంత మధురముగా కొవ్వు మెదడు దొరికినట్టు కదండి. ఎవరికి? దావీదు గారు అన్నారండి. అంతేకాకుండా జుంటి తేనెల దారాల కంటే మధురంగా అనిపిస్తుంది. ఇక వాళ్ళు బోధిస్తుంటే ఎలా ఉంటుంది? మొన్న యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిన వారు, తీసివేయబడిన వారు అనే విషయాలను బోధించాడు. ఎంత మధురంగా ఉందండి వాక్యం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నట్టు అనిపించింది ఆ వాక్యం. అంత గొప్పగా చెప్పారు దైవజనులు.
కాబట్టి ఎలాగునా మనం వాళ్ళతో ఇంకా వినబోతున్నాం కదండి. అయితే రెండవది రూపాంతరపరచబడతాం. మూడవది చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏం మేలుందో కాగా ఎవడైనను క్రీస్తునందుండిన ఎడల ఏ సృష్టి అటంది? నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయను. అంటే మూడవ మేలేందో తెలుసా? పాత స్థితి అంతా మనం బ్రతికుండగానే చచ్చిపోయింది. ఎంత గ్రేట్ చూడండి. పాతదంతా మనం బ్రతికుండగానే ఏమైంది? చచ్చిపోయింది. మనం ఏమయ్యాం? నూతన సృష్టిమయ్యాం. నూతన సృష్టిమయ్యాం. బా, ఎంత గొప్ప విషయం అండి ఇది. బ్రతికుండగానే సాధ్యమా? మీకు ఒకటి తెలుసా? ఒక గింజ సస్తేనే కానీ అది ఏం కాదు, సస్తేనే కానీ ఏం కాదు, మొలకెత్తదు, మరలా కొత్తదనంలోనికి రాదు, రూపాంతరం చెందదు. కానీ మనం బ్రతికుండగానే ఏం చేయబడ్డాం? రూపాంతర చెందబడ్డాం. ఇది దేవుని మహాకృప కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే మనం ఏం చేయబడతాం తెలుసా? ఎత్తబడతాం, రూపాంతరంలోనికి ఎత్తబడతాం. క్రీస్తు మహిమ చేత మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం తప్పకుండా. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నాం, ఆ నిరీక్షణలో ఉన్నాం, ఆ ఆసక్తితో ఆ పరిశీలన చేస్తూ ఆ పరిశీలనలో మనం ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి తప్పకుండా మనం ఎత్తబడే గుంపులో ఉన్నాం. వింటున్నారండి వాక్యం మంచిగా? మూడవది ఏంటిది? పాతవి గతించిపోయాయి, బతికుండగానే క్రొత్త సృష్టిమయ్యాం. ఇది మేలు, దేవుడికి చేసిన గొప్ప మేలు. మొదటిది తండ్రి మహిమ వలన క్రీస్తు ఎలాగూ లేపబడ్డాడో అలాగున మనము చనిపోయిన తర్వాత లేపబడుతున్నాం. మొదటి మేలు. రెండవ మేలు రూపాంతరం, క్రీస్తు వలె రూపాంతరం చెందబోతున్నాం. మూడవది నూతన సృష్టిగా మార్చబడ్డాం. నూతన సృష్టి. ఈ భూమి మీద ఏదైనా నూతనమైంది ఉందా అని ప్రశ్నించుకున్నాం. మొదట ఉంది, నేనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను నూతన సృష్టిని. దేవుడు నన్ను బ్రతికుండగానే నూతన పరిచాడు, క్రొత్తగా మార్చేస్తాడు. ఇక నాకు చావు అనేది లేదు. నేను అనగానే మళ్ళీ శరీరం కాదండి, లోపల ఉన్న నీ ఆత్మని గుర్తుపెట్టుకోండి. ఈ శరీరము నిష్ప్రయోజనమైంది, నశించిపోయేది ఈ శరీరం. మట్టి మరలా తిరిగి మన్నై పోవును, మట్టికి చేర్చబడుతుంది మరలా ఈ మట్టి. కానీ లోపట ఉండిన ఆత్మ నూతన పరచబడుతుంది. అందుకనే భక్తులు అన్నారు, దినదినం నూతన పరచబడుతున్నాం, దినదినం నూతన పరచబడుతున్నాం, క్రొత్తగా మార్చబడుతున్నాం లోపట ఉండిన ఆత్మ కదండి. మూడవది నూతన సృష్టి. నాలుగవది చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఏం చేశాడు చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో ఏమవుతుందటండి? సమస్తము నూతనమైనదిగా చేయుచున్నానని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? సింహాసనాసీనుడైన వాడు ఏం చెప్తున్నాడు? సమస్తము నూతన జరిగింది. నూతనం చేయబడాలంటే ఇప్పుడు దేవుడు తర్వాత ఇంకెవరికి ఉంది ఛాయిస్? క్రీస్తు తర్వాత ఎవరికి ఉంది ఛాయిస్? అంతే కదండి. ఇప్పుడు ఏ స్థితిలో పెట్టాడంటే నూతన పరిచేవాడిగా పెట్టాడు నిన్ను, క్రొత్త సృష్టిని తయారు చేసేవాడిగా నిన్ను ఈ భూమి మీద పెట్టాడు. ఎలా? వాక్యం ద్వారా స్వార్థ ప్రకటించి నూతనముగా మార్చాలి, అంత నూతనముగా మార్చబడాలి అనే స్థితి దేవునిలో ఉంటే ఆ దేవుని స్థితి ఇప్పుడు ఎవరిలోనికి వచ్చింది? నీలోనికి వచ్చింది లేదండి. నువ్వే నూతన సృష్టివి కాదు, నువ్వు నూతన సృష్టిని సృష్టించే సృష్టివి. నూతన సృష్టిని సృష్టించే సృష్టివి. ఒక్కరిని మారిస్తే నూతన సృష్టి అవుతాడు. ఆ నూతన సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు? నువ్వే సృష్టి. ఎంత గొప్ప స్థితి చూడండి. నిన్ను ఏం చేసేసాడు? ఆయన స్థానంలో పెట్టాడు, ఆయన స్థలంలో పెట్టాడు, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎంత గొప్ప మేలు ఉందన్నమాట మన మనసు మారడం ద్వారా. ఇన్ని గొప్ప మేలులు ఉన్నాయి. ఎన్ని మేలులు? ఇది ఎన్నోది? ఇది నాలుగవది. మొదటిది చనిపోగానే తిరిగి లేసే మేలిచ్చాడు. రెండవది రూపాంతరపరచబడతాం క్రీస్తు వలె. మూడవది నూతన సృష్టి. బ్రతికుండగానే నూతన సృష్టి అయ్యాం. బ్రతికుండగానే ఈ లోకంలో సమస్తము సచ్చిన తర్వాత మరలా బతుకుతాయి, కానీ మనం బ్రతికుండగానే నూతన సృష్టిని చేశాడు దేవుడు. అది గొప్ప విషయం. నాలుగవది మనం కూడా నూతన సృష్టిని చేసేవారినిగా, సృష్టించేవారినిగా దేవుడు చేశాడండి. ఇది గొప్ప విషయాలు. ఈ 4 విషయాలు చాలు మనము మనసు మారడం ద్వారా జరిగిన ఈ 4 మేలులని ఈ నూతన సంవత్సరం నాడు జ్ఞాపకం చేసుకోండి.
నూతనముగా పుట్టించిన ఆత్మ, నూతనముగా జరిగించిన కార్యం ఏం చేసింది నీకు మేలంటే ఈ 4 చేసింది నా జీవితంలో. లేదండి, ఇక మీరు దేన్నైనా పెట్టి దీన్ని కొలవండి అంటే ఏదైనా పెట్టి ఇలాంటివి చేసుకోగలిగిన స్థితి మనకుందా? ఈ లోకంలో ఏదైనా ఇచ్చి ఇది పొందుకోవాలనే స్థితి ఉందా మనకు? లేదు, దేవుని కృప ద్వారా కనికరం ద్వారా చేసి మనకి ఇచ్చాడు కదా. మరి కృతజ్ఞత ఉండాలండి మనకు. ఇంత గొప్ప స్థితిలో మనల్ని పెట్టాడు కదా, మనకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. అందుకనే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తండ్రి నీకు స్తోత్రం, మమ్మల్ని ఈ స్థితిలో పెట్టావు, ఇంత గొప్ప మేలు మాకు అనుగ్రహించావని చెప్పాలండి. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ 4 స్థితులు కలిగిన వారు కూడా దీన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఎట్లా కోల్పోతారంటే ఆయన చెప్తున్నాడు, ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో వాళ్ళేం పొందుతారు? మరలా నూతనమైన బలం పొందుతారు. చూడండి ఆ వచనం చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అంటే మరలా పక్షి పైకి ఎగరడం అంటే ఆకాశంలోకి ఆలోచించకండి. ఎవరైతే దేవుని కొరకు ఈ మేలును నాకు ఇచ్చాడని ప్రతిరోజు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారో వాళ్ళు పరలోకానికి ఎత్తబడతారు అని అర్థం. అక్కడ కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎట్లా ఇచ్చేసింది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే ఈ స్థితి మనకు దక్కదు, ఈ మేలులో మనము ఉండలేం. బాగా గుర్తుంచుకోండి. అలాగున ఎవరైనా వెళ్ళారయ్యా అంటే కనిపెట్టి బుద్ధిగల కన్యకలు వెళ్ళారు అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. మనకు బలమైన స్టేట్మెంట్ ఏంటంటే బుద్ధి కలిగిన కన్యకలు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకలు ఎడవబడ్డారు అనేది మనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టారు, ఎదురు చూశారు. ఏం పోసుకొని, ఏం నింపుకొని? నూనె నింపుకొని ఎదురు చూశారు, కనిపెట్టారు. కానీ కొంతమంది అక్కడ కనిపెట్టలేకపోయారు, ఎదురు చూడలేకపోయారు. కాబట్టి ఈ మేలులను, ఇంత గొప్ప మేలు పోగొట్టుకున్నారు. చూడండి, కొద్ది క్షణాలలోనే. ఏమండి, ఇప్పుడు దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుందండి, మనకు రెప్పపాటలు అయిపోయినట్టు అనిపిస్తలే కదండి. ఈరోజు ఉదయం ప్రార్థన చేస్తుంటే 10 సంవత్సరాలు అయిపోయిందా? ఇప్పుడు 11వ వాగ్దానం అని నేను తీసుకోబోయేది 10 వెళ్ళి 11లోనికి అడుగు పెడుతున్నాను. ఎట్లా నడిచా నేను? అసలుకి ఎలా నడిచా అనిపిస్తుంది. ఎక్కడుంటుంది ఈ స్థితి అంటే ఆయన కొరకు కనిపెట్టుట్లో, ఆయన కొరకు ఎదురు చూసుట్లో, ఆయన ఎలా నడిపిస్తున్నాడు నన్ను ఆలోచించుట్లో. రెప్పపాటులో అయిపోతుంది నీ కాలం, రెప్పపాటులో అయిపోతుంది. పెద్దగా కృంగిపోవాల్సి చింతించవలసిన అవసరం ఏమీ ఉండదు. ఎవరికి? ఎదురు చూసే వాళ్లకు, నిరీక్షణ కలిగి ఉండే వాళ్లకు, ఆయన కొరకు కనిపెట్టే వాళ్లకు పెద్దగా సమయం ఉండదండి. వెంటనే మనము రెప్పపాటున మార్చబడతారని ఉంటుంది చూడండి వాక్యం. అలాగ రెప్పపాటున మనం పరలోకంలో కనబడిపోతాం. ఎందుకు అంటే మన నిరీక్షణే అదాయే. ఏదైతే ఆశ కలిగి ఉంటాడో ఆశని ఏం చేస్తానన్నాడు దేవుడు? తీరుస్తానన్నాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే మేలులు, 4 మేలుల్ని, చాలా ఉన్నాయండి ఇలాంటివి, కానీ 4 మేలుల్ని కొత్త సంవత్సరం నాడు మనకు దేవుడు తెలియజేశాడు. మనం లేస్తాం, మొదటిది. రెండవది రూపాంతరం పొందుతాం. మూడవది సృష్టి, నూతన సృష్టి ఏమైనా ఉందా ఈ భూమి మీద అంటే నేనే. మూడవది మరలా సృష్టిని కొత్త సృష్టిగా మార్చే అవకాశం కూడా దేవుడు మనకు ఇచ్చేసాడు. ఇంత గొప్ప స్థితి ఏ చదువుకుంటే ఏ జాబ్లో ఉందండి? ఏ గవర్నమెంట్ జాబ్లో ఉంది? మీకు తెలుసా అండి? బిల్లీ గ్రహం అనేట ఆయన, బిల్లీ గ్రహం చాలా గొప్ప విశ్వాస వీరుడు అమెరికాలో. అంటే పెద్ద సేవకుడు అండి. దాదాపుగా కొన్ని కోట్ల మందికి సువార్తను అందించాడు, కోట్ల మందికి. ఆయన వాక్యము దాదాపుగా ప్రపంచం అంతటా 5 ఖండాల్లోని వినిపించాడు. 5 ఖండాలు ఉంటాయి కదా, ఆ ఖండాలన్నిటికీ వినిపించిన ఆ గొప్ప వ్యక్తి ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఆ అమెరికాకు అధ్యక్షునిగా ఉండమని అక్కడున్న నాయకులు అందరూ వచ్చి పిలిచారట. ఏంది నన్ను పెద్ద స్థాయిలో నుంచి కిందికి దింపుతున్నారు ఏంటి అన్నాడట ఆయన. నాకు మీరు ఇస్తారనుకున్న పదవి మీ దృష్టిలో ఎలాంటిది? అది గొప్ప పదవిలో వచ్చి కూర్చోయా అంటే అది నాకు చాలా చిన్నది, నేనున్న స్థితి ఎలాంటిదంటే చాలా గొప్పది అని అన్నాడంట. విచిత్రపోయారంటే అక్కడున్న అధికారులు. వీలేంద్ర నాయన, ఏ కష్టం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా, ఏ చదువు లేకుండా, ఏ గొప్ప స్థితి లేకుండా నీకేమిస్తాము? అధ్యక్షత అంటే గవర్నర్, ఆ స్థితిని ఇస్తాము అంటే
అది నాకు చాలా చిన్నది, నేనున్న స్థితి చాలా గొప్పది అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేసేసి తీసేసుకొని ఆయన దేవుని సేవ చేసి చివరికి 90 సంవత్సరాల పైన బ్రతికి చనిపోయాడని. అంత గొప్పగా తెలుసుకున్నారు బైబిల్ని. తెలుసుకోవాలని బైబిల్ తెలుసుకొని దేవుని కొరకు ఎదురు చూస్తున్న సమయం ఎలా గడిచిపోతుందో ఎవరికి తెలియకుండానే గడిచిపోతుంటుంది. లోకంలో అయితే చాలా అనుభవాలు ఉంటాయి. అందుకనే భక్తులు అన్నారు, యాకోబు గారు ఏమన్నారండి, చలికి వణికి తిని, వానకు తడిసి తిని, ఎండకు ఎండి తిని, అయ్యో నా బ్రతుకు మలినమైపోయింది, మలినమైన వస్త్రం చీకేసిన బట్టల్లాగా అయిపోయింది నా బ్రతుకు అన్నాడు. ఎందుకు? ఆయన లోకంలో ఆశించినంత కాలం ఆయన బ్రతుకు అలాగ ఉండింది. ఎప్పుడైతే దేవుడు ఆయనని దర్శించాడు, ఇజ్రాయిల్గా మార్చాడు, యాకోబు తీసేసి, అప్పటి నుంచి ఆయనకు క్షణాల్లా గడిచిపోయే దినాలు అలాగున గడిచిపోయేటట్లు చేస్తాడండి ఆయన కొరకు కనిపెడితే ఎదురు చూస్తూ. అర్థమవుతుందా? ఈ సంవత్సరం మొత్తం ప్రతిరోజు మిస్ కాకుండా రోజుల్ని లెక్కించండి. మిస్ కాకుండా వచ్చి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి, అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు, ఈ మేలును మాకు ఇచ్చావు, నూతన సృష్టిని చేసే, రూపాంతరం పొందే, మరలా తిరిగి లేచే క్రొత్తదనం, నూతన స్థితిని మాకు ఇచ్చావయ్యా కదా. శరీరం కొరకు అస్సలు ఆశపడకండి. శరీరం నిష్ప్రయోజనమైంది. దాని కొరకు ప్రయాసపడితే ఆత్మని కోల్పోతాం. మనం జీవింపజేసేదే ఆత్మ. దాని కొరకు మనం ప్రయాసపడకుండా ఏమంటారు కదా, మీకు అప్పుడప్పుడు చెప్తారు, మీకు గుర్తుందో లేదో కానీ, జిరాక్స్ని తీసేమో బీరోలో పెట్టి ఒరిజినల్ని తీసేమో బయట మందికి పంచుతున్నట్టు చేస్తున్నాం మనం. జిరాక్స్ లాంటిది శరీరం, లోపట ఉన్న ఆత్మే ఒరిజినల్ పత్రాలను ఎడబెడతామని తీసుకెళ్ళి బీరోలో పెడతాం. అంటే గౌరవిస్తాం, దాస్తుంటాం, దాన్ని జాగ్రత్త చేస్తుంటాం. ఈ శరీరాన్ని ఏం చేస్తాం? జిరాక్స్ అంటే ఎవడికి అడిగితే వాడికి ఇస్తుంటాం, బట్టి తీసుకో. దీన్ని ఖర్చు చేయాలి. దాయవలసింది పరలోకంలో ఆత్మని. దీన్ని ఖర్చు చేయాలి, ప్రయాస పెట్టాలి, కష్టపెట్టాలి దేవుని కొరకు. ఉందండి ఆలోచన మనకు? ఎన్ని రోజులు ఒకవేళ లేకుండా ఇప్పటి నుంచి మనం కష్టపెట్టాలి, బాధ పెట్టాలి శరీరాన్ని. అందరూ నలగొట్టుకున్నారు ఈ భూమి మీద దేవుని కొరకు. సింహాసనాలని కాలుతో తన్నేసి వచ్చి శ్రమ అనుభవించారు. యేసుక్రీస్తు నిందనే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారు భక్తులు. మనమే పెట్టాలని కదా, తిప్పి కొడితే నిండా కొలిసినా కానీ మనం ఎంతగా తూగలేము. అలాంటి వాళ్ళం మనం ఏం చేస్తుంటాం, ఒక్కోసారి మిస్ అవుతున్నాం. అలాగునా కాకుండా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి, తీర్మానం చేసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు మోకరించండి, ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనలో తీర్మానం చేసుకోండి. ఏమని తీర్మానం చేసుకోవాలి తెలుసా? తండ్రి, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నా అజ్ఞానం వలన నువ్వు ఎంత చెప్పినా నా తండ్రి ఒక్కొక్క దినం మిస్ అయ్యాను.